హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నుంచి శివారు ప్రాంతం అని చెప్పుకోవాలి. దమైగూడ జవహర్ నగర్ సాకేత్ కాలనీలో ఇక్కడ ఒక కిరాతకమైనటువంటి ఘటన జరిగింది. ఒక రియల్టర్ని రోడ్డు పైనే మనం చూస్తున్న ఈ స్పాట్లోనే, ఇదే ఏరియాలోనే రోడ్డు పైన రియల్టర్ని పొద్దున ఉదయం 7 గంటలకు పట్టుకొని కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా చంపినారు. అసలు ఫస్ట్ కత్తితో నరకడం దగ్గర నుంచి రాళ్ళతో కొట్టడం, చివరిగా పిస్టోల్తో కాల్చి ఆ దుండగులు పారిపోయిన తీరు మన విజువల్స్లో చూడొచ్చు. చాలా కిరాతకమైనటువంటి ఘటన ఇది. సో వ్యక్తి ఏమైనా ఉండొచ్చు అంటే గతంలో ఈ రియల్టర్ ఏదైతే హత్యకు గురైనటువంటి వెంకటరత్నం రియల్టర్గా, రియల్ ఎస్టేట్ బిల్డర్గా చాలా వరకు దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఆయన ఈ ఫీల్డ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన గతంలో 2 మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ధూల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన పైన వరుస డబల్ మర్డర్ కేసులు ఉన్నాయి. బహుశా ఆ మర్డర్ కేసుకి సంబంధించి ఆయనని ఈ విధంగా చంపినారా, వాళ్ళే చంపినారా, లేదా ఎవరికైనా సుపారీ ఇచ్చి చంపించడం జరిగిందా? చంపిన వాళ్ళందరూ కూడా దాదాపు 20-25 సంవత్సరాలు వయసు గల వారుగానే మనకు కనబడుతుంది. సో ఇంత అంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు, దాదాపు 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హత్యలో మనకు కనబడుతున్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు. ఇంత కిరాతకమైన పని వెంకటరత్నం ఏం చేస్తుంటాడు? ఆ డబల్ మర్డర్కి సంబంధించిన కేసా, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి లావాదేవీల్లో చాలా భూ వివాదాలు మనం చూస్తుంటాము. దాంట్లో ఏమైనా జరిగిందా అనేది ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే స్పాట్లో వెంకటరత్నంని చంపడం జరిగింది. ఉదయం 7 గంటల టైంలో వెంకటరత్నం తన కూతుర్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళి రిటర్న్ అయ్యే క్రమంలో ఇక్కడ పట్టుకొని వెంకటరత్నంని చంపిన తీరు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క కాలనీలో అలజడి సృష్టించింది. దాదాపు ఈ కాలనీ అంటే జవహర్ నగర్ సాకేత్ కాలనీ చాలా సైలెంట్ కాలనీ. ఇటు దమ్మాయిగూడ వైపు నుంచి ఈ కాలనీకి రావచ్చు, ఇటు రాధిక నుంచి కూడా ఈ కాలనీకి రావచ్చు. చాలా సైలెంట్ ఏరియా ఇది. ఇలాంటి సైలెంట్ ఏరియాలో దాదాపు 15 సంవత్సరాలుగా వెంకటరత్నం ఉంటుండు. ఇక్కడ ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు, మొట్టమొదటిసారి ఘటన జరిగిందని స్థానికులు కూడా చెప్తున్నారు. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రియల్టర్ వెంకటరత్నం సంబంధించి అసలు దుండగులు ఏ విధంగా చంపినారు, అసలు చంపే కంటే ముందు ఏం జరిగింది, అసలు ఆయన ఎక్కడికి వచ్చిండు, ఈ ఏరియాకి ఇక్కడ ఆగడానికి కారణం ఏంది, ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. అసలు ఏం జరిగింది అసలుకి? ఫస్ట్ వెంకటరత్నం ఎందుకు వచ్చిండు ఇక్కడికి? స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చినాడు వాళ్ళ పాపాలని. అయితే నేను ఏం చేసిన, నేను డైలీ కోర్ట్ 7 o'clock ఓపెన్ చేస్తా ఇది. అయితే నేను ఎండ్ వచ్చిందని ఆడ లాస్ట్ కార్నర్లో కూర్చున్నా నేను. అయితే నాకేంది సడన్గా సౌండ్ వచ్చింది. ఆడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఆ స్పీడ్ బ్రేకర్ కూడా సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ అని చూసే వరకు అంకుల్ని కింద పడేసి కొట్టడం చూసినాను. అయితే నరికిర్రు. ఎంతమంది? ఒక 6 members ఉంటారు. ఎస్, ఒక్కడే ఉన్నాడు. పాప ఉందా? వాళ్ళ పాప లేదు. డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అది వస్తుంటే కనిపిస్తాడు నాకు, ఇలాగే పోతుంటాడు. పొద్దున పాపని డ్రాప్ చేయడం రావడం అంతే. 6 మంది చంపినాడు, ఎవరు ఆపలేదా? ఇక్కడ ఎవరు లేరు ఆ టైంలో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7:50 అయిపోయింది మొత్తం. 8కి క్లియర్. బస్సు అవన్నీ వస్తుంటే పోతుంటే అంతే. ఇక చూస్తున్నాం కదా, ఇక్కడ పికిల్ బాల్ కోర్టుకి సంబంధించి మన వెనకాల కోర్టు కనబడుతుంది. పికిల్ బాల్ కోర్టుకి ఎదురుగానే మనం విజువల్స్లో చూడొచ్చు. కోర్టుకి ఎదురుగానే అక్కడ ఏదైతే మనకి గేట్ కనబడుతుందో, నల్ల గేట్, ఆ గేట్ దగ్గర ఈ వెంకటరత్నం మర్డర్ అయితే జరిగింది. వెంకటరత్నంకి సంబంధించి ఆయన రియల్టర్, ఆయనపై దాదాపు గతంలో కేసులునే మనం చెప్పుకున్నాము. గతంలో ఆయన పైన కేసులున్నాయి. ధూల్పేట్కి సంబంధించి 2 మర్డర్ కేసులు ఆయన ఇన్వాల్వ్ అయి ఉండని చెప్పేసి, బహుశా ఆ మర్డర్ కేసులే ఆయనని చంపడానికి ప్రత్యర్థులు బాగా ఈ కక్ష పెట్టుకొని వచ్చి పొద్దున్నే 7 o'clock టైంలో రెగ్యులర్గా ఆయన వాళ్ళ కూతుర్ని డ్రాప్ చేయడానికి వెళ్తే డ్రాప్ చేసి రిటర్న్ అయ్యే క్రమంలో ఈ విధంగా చంపినారు అని కూడా తెలుస్తుంది. సో ఈ పికిల్ బాల్ కోర్టుకి సంబంధించి పికిల్ బాల్ కోర్టులో ఉండే సెక్యూరిటీ కానీ, అలాగే అబ్బాయిలు ఈ ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చూసి ఒకసారిగా భయం వేసి పక్కకు కూడా పరిగెత్తిన తీరు ఆయన చెప్పిన తీరు మనం గమనించినాం. అయితే రియల్టర్ వెంకటరత్నం ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే వెంకటరత్నం ఇల్లు చూడొచ్చు విజువల్స్లో. అంతా ఇప్పుడే బంధువులందరూ కూడా వస్తున్నారు. ఇంకా బాడీ మార్చి నుంచి రావాల్సి ఉంది పోస్ట్ మార్టం అనంతరం. కొంతమంది వెంకట్రావుకి సంబంధించినటువంటి చుట్టాలు, స్నేహితులు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడదాం. నమస్తే. ఎవరికి ఎటువంటి హాని చెయ్యడండి ఆయన. మీకు ఏమవుతారండి? వెంకటరత్నం ఏమవుతారు? కజిన్ అండి. ఎలా ఉండేవారు? మీతో ఎలా ఉండేవారు? అందరితోటి హ్యాపీగా సంతోషంగా ఉంటాడండి ఆయన.
ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడండి ఆయన. అలాంటి మనిషి ఆయన. ఇప్పుడు అందరూ ఉమ్మడి ఫ్యామిలీ. వాళ్ళ తమ్ముడు మరదలు అందరూ కలిసే ఉంటారు. వాళ్ళ మరదలు మా అమ్మాయి అన్నమాట. అసలు ఏమీ లేవండి, ఏది లేదండి, ఏది లేదట. ఏదండి నేటివ్ ఎక్కడ? నెగిటివ్ మిర్యాలగూడెం అండి వాళ్ళది. సూర్యాపేట, నల్గొండ పక్కన మిర్యాలగూడెం షుగర్ ఫ్యాక్టరీలో చేసేవారు వాళ్ళ నాన్నగారు. అది అవన్నీ తెలియదండి మాకైతే. అసలు ఏమి జీరో నాలెడ్జ్ మాకైతే. కేసులో కూడా ఉన్నారా అని చెప్పి నాకు తెలియదండి, అసలు జీరో నాలెడ్జ్ అండి. సారీ అండి. ఎలా ఉంటుంది నార్మల్గా? హ్యాపీ అండి, మంచిగా ఉంటాడండి అందరితో. అలాంటి అసలు ఏం మాకు తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా వెంకటరత్నం ఇంటి దగ్గర ఇప్పటికే చాలామంది రిలేటివ్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళ బాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో బాడీ కూడా రాబోతుంది. సో రిలేటివ్స్ అందరూ కూడా అంటే చాలా వరకు కూడా ఆంధ్ర బార్డర్లో వెంకటరత్నం నేటివ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పోస్ట్మార్టం అనంతరం బాడీ హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ కూడా అసలు రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇలాంటి భూదందాలు ఉన్నాయి, ఇలాంటి గొడవల్లో ఉన్నాయనే మాట కూడా మాకు తెలియదు. అసలు రియల్ ఎస్టేట్లో ఇలాంటి గొడవలు ఉంటాయి, ఇలాంటి వ్యవహారాలు ఉంటాయని కూడా మాకు ఇంతవరకు వెంకటరత్నం దగ్గర మేము ఇవన్నీ చూడలేదు. అసలు ఎవరు చంపినారో, పగ ఎవరు పెట్టుకున్నారో అసలు మాకు 1% ఐడియా కూడా లేదంటున్నారు. వెంకటరత్నంకి సంబంధించి వెంకటరత్నం ఇంట్లో దాదాపు 15 సంవత్సరాలుగా పాల్పోసినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలు వెంకటరత్నం ఎలాంటి వారు, గతంలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, గొడవలు ఈ సెటిల్మెంట్లో పోయినాడా తెలుసుకుందాం. నమస్తే. వెంకటరత్నం మీకు ఎప్పుడు తెలుసు? నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. మనకు అయితే మంచోడే, మన వరకు అయితే మంచోడే. నాతో మంచిగా మాట్లాడుతుండే. ఇంట్లో మనుషులాగా ఇంట్లో దగ్గర కూర్చొని పెట్టుకొని టిఫిన్ కాఫీ ఇచ్చి తాగిపించి తినిపించి తొలిస్తుండే. మన వరకు అయితే మంచోడే. మంది గురించి నేను లేపగలుగుతాం, బయట సంగతి మనకు తెలియదు. మనం పాలు వస్తుండే, మన దగ్గర ఇంట్లో కూర్చొని పెట్టి మాట్లాడుతుండే. మనతో అయితే మంచిగా ఉంటుండే. మనకు తెలియదు అసలు. మనం ఇంట్లో వరకే పాలు పోసే వరకే, కానీ బయట సంగతి మనకేం తెలియదు. బిల్డరు ఇండ్లు కట్టి అమ్ముతాడన్న సంగతి తెలుసు అప్పుడైతే. ఇంకా అంతే. తమ్ముడు ఉండు, ఒక ఆయన తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. ఒక దగ్గరే ఉండే. అప్పుడైతే నేను బంద్ అయిన 4 ఏళ్ళు అయింది. మా అబ్బాయి వస్తుండే. ఇప్పుడు మొన్న 7 నెలల్లో బంద్ అయినా, నేను 6 నెలల్లో బంద్ అయినా. మొన్న 6 నెలలకు 4 సంవత్సరాలు అయింది నేను మా అనేసి. ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయి చెప్తేనే వస్తున్నా నేను. ఇట్లా సంగతి జరిగిందంట అంటే వచ్చినా నేను. అట్లా మన వరకైతే మంచోడేనే. మంచి సంగతి మనం చెప్పలేము అని అప్పటి సంగతి కూడా బిల్డర్ అన్న సంగతి తెలుసు. మాట సంగతి మనకు తెలియదు. మనకు తెలియదు, మనకు తెలియలేదు, మనకు తెలిసి అయితే లేదు అని. మనతోనైతే మంచిగా ఉంటుండే, మంచిగా మాట్లాడిస్తుండే, మంచిగా ఇలా ఇస్తుండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.